ఈ రోజు బిడ్డలారా, ఈ భూమి మీద రక్షించబడినటువంటి దేవుని బిడ్డలారా, ఆత్మీయ బిడ్డలారా, దేవునికి పరిచారకురాళ్ళుగా మారండి. దేవుడి స్తోత్రం కలుగునిగా. పరిచర్య చెయ్యండి పిల్లల. స్తోత్రాలు. లోపడండి, తగ్గించుకుని ఏం చేయాలంట? పరిచర్య చేయాలి. దేవుని బిడ్డలారా, మీరు పరిచర్యలో పాలిపంపులు పొందుకోవాలి. మీరు ఆ కుటుంబాలను దేవుడు ఆశీర్వదిస్తాడు. అన్ని ఏర్పాటు చేసిన తర్వాత మనం వెళ్ళటం కాదు, మనం ముందుగా వెళ్ళి పరిచర్య చేయాలి. పరిచారం చేయించడానికి నేను రాలా, కాళ్ళు కడిగించుకోవటానికి నేను రాలా, నేను కాళ్ళు కడగటానికి వచ్చాను. నేను దేవుడి స్తోత్రం కలుగునిగా. తగ్గింపు పాఠం నేర్పుతుంది యేసుక్రీస్తు వారి యొక్క పిల్లల స్తోత్రాలు. ఆ యొక్క పుట్టుక దేవుడి స్తోత్రం. యేసుక్రీస్తు లోకానికి రావటం నేర్పేది ఏంటి తెలుసా? ఆయన పిల్లల సత్రములో ఆ రోడ్డు పక్కన పుట్టటం కానీ, స్తోత్రాలు, సత్రాల్లో స్థలము లేకపోతే పశువుల తొట్టిని బాగు చేసి తొట్టిలో పెట్టడం కానీ, ఎంత ఏం నేర్పుతుందండి? ఆయన పిల్ల లోకంలో ఎంతో తగ్గించుకున్నాడు. తగ్గించుకునేవాడు ఏమవుతాడంట? హెచ్చించబడతాడు. యేసు రక్తములో కడగబడిన కుటుంబం వారులారా, యేసు రక్తములో కడగబడిన ఆత్మీయ బిడ్డలారా, మీ హృదయములు పరిశుద్ధంగా ఉంచుకొని, పవిత్రంగా ఉంచుకొని, మీరు పరిచారకులుగా మారితే, దేవుని పనిలో పాత్రలుగా మీరు వాడబడితే, ప్రార్థనలో వాడబడితే, సావాసంలో వాడబడితే, ఆదివారం ఆరాధనలో వాడబడితే, దేవుడు మిమ్మల్ని అత్యధికంగా ఆశీర్వదించి మిమ్మల్ని పైవారిగా ఉంచుతాడు. దేవుడి వాక్యం సెలవిస్తుంది, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు. ఆయన హెచ్చించడానికి రాలా, ఆయన తగ్గించడానికి వచ్చాడు. ఆయన తగ్గించుకొని సర్వ మానవాళి కోసం ప్రాణం పెట్టాడు. ప్రాణం మరలా తనలో తాను పెట్టుకున్నాడు. దేవుని స్తోత్రం. ఆయనకి మరణం లేదు, ఆయనకి పుట్టుక లేదు. ఆయన సజీవుడై యుగయుగములు జీవించే దేవుడు ఆయన. దేవుని స్తోత్రం కలుగునిగా. ఈ రోజు నేను అంటున్నా పిల్లారా, పరిచారకుడిగా నా దేవుడు మారాడు. He came to the serve the Lord. He came to the serve the world. ఈ లోకానికి వచ్చింది ఆయన సర్వీస్ చేయటానికి వచ్చాడు. నాకు చాలా ఇష్టం సర్వీస్ అంటే. దేవుని బిడ్డలారా, సర్వీస్ చేయాలి. మనం సర్వీస్ చేయించుకోకూడదు, సర్వీస్ చేయాలి. దేవుని స్తోత్రం. ఆ సర్వీస్ ఎలాగుండాలంటే, కన్న తల్లి బిడ్డకు చేసి చూసే పరిచయం